ఉద్యోగం లేకపోయినా జీతం రావాలా? వ్యాపారం చేయకపోయినా లాభాలు కావాలా? అయితే పాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి. అలా అని ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. పక్కా ఆర్థిక ప్రణాళిక. సంపాదనను సృష్టించే దీర్ఘకాలిక వ్యూహం. అవును, రేపటి అవసరాల కోసమైనా రెండు చేతులా సంపాదించాలి. రెండు చేతులకు సంపాదించడం నేర్పాలి. ఒక చేయి జీతం కోసం, మరో చేయి జీవితం కోసం. మొదటి చేయి విశ్రాంతి తీసుకున్నా, రెండో చేయి అందుకోవాలి. ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది, చేయకపోతే రాదు. కొన్నిసార్లు మార్కెట్ సంక్షోభం కారణంగా ఉన్న కొలువు ఊడిపోవచ్చు. ఒత్తిడిని భరించలేకో, పోటీని తట్టుకోలేకో మనమే ఆ పరుగు నుంచి పక్కకి తప్పుకోనువచ్చు. ఆ పరిస్థితే వస్తే కష్టాల్లో పడతాం. అందులోనూ మధ్యతరగతి జీవితాలకు జీతం ఒకటే అయినా బాధ్యతలు అనేకం. గృహరుణం వాయిదా చెల్లించాలి, కారు అప్పు తీర్చేయాలి, పర్సనల్ లోన్ బకాయి వదిలించుకోవాలి. అదనంగా పిల్లల చదువులు, పెద్దల బాధ్యతలు ఉండనే ఉంటాయి. మరి జీవితం సంగతి? ఏదో ఒక రోజు స్టార్టప్ ఆరంభించాలనేది జీవితాశయం. ఎప్పటికైనా ఐఎస్బీలో ఎంబీఏ చేయాలనేది కాలేజీ రోజుల నాటి కల. టార్గెట్లు డెడ్లైన్లతో నిమిత్తం లేకుండా పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలనేది బలమైన కాంక్ష. ఇందులో ఏ ఒక్కటి నిజం కావాలన్నా ఉద్యోగం లేకపోయినా నెలనెలా జీతం మాత్రం అందాలి. పాసివ్ ఇన్కమ్ను పరోక్ష ఆదాయమని, నిష్క్రియా సంపాదన అని పిలుస్తారు. కొన్ని మొక్కలకు రోజూ నీళ్లు పెట్టాలి, బలానికి ఎరువులు వేయాలి, పురుగుపుట్ర ఆశించకుండా క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి. ఇదంతా ఉద్యోగాన్ని తలపించే చాకిరీ. మరికొన్ని మొక్కల్ని మాత్రం నాటి వదిలేస్తే సరిపోతుంది. వాటంతట అవే పెరిగిపోతాయి. ఏడాదికో 6 నెలలకో పంటను ఇచ్చేస్తాయి. పాసివ్ ఇన్కమ్ కూడా ఇలాంటిదే. ఇది డబ్బుకు డబ్బును కాయించే కరెన్సీ సేద్యం. ప్రతిరోజూ ప్రతి గంటా పనిచేయం. అలా అని పూర్తిగా గాలికి వదిలేయం. పెట్టుబడుల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉంటాం. నెలవారీ ఆదాయాన్ని అందుకుంటాం. జీతం ఆగిపోయినా తగ్గిపోయినా సరిపోకపోయినా భయపడాల్సిన పనుండదు. నిద్రలోనూ సంపాదించే రహస్యం తెలియకపోతే శాశ్వత నిద్రలోకి జారిపోయేవరకు పనిచేయాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు విశ్వ కుబేరుడు వారెన్ బఫెట్. పాసివ్ ఇన్కమ్ అచ్చంగా అలాంటి ఎర్న్ వైల్ యూ స్లీప్ చిట్కానే. మన అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, కెరీర్ ప్రణాళికలను బట్టి పరోక్ష సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొందరు తదుపరి నెల నుంచే రాబడిని ఆశిస్తారు. కొందరు దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంటారు. కొందరు జీతానికి అదనంగానో పెన్షన్కు ప్రత్యామ్నాయంగానో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగినట్టు వ్యూహాలు రచించుకుంటారు. అలా అని ఒక్కసారి పాసివ్ ఇన్కమ్ను సిద్ధం చేసుకుంటే జీవితాంతం నిశ్చింతగా బతికేయగలమని అనుకుంటే పొరపాటే. ఆ సంపాదనకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. రాబడిలో ఏటా 10% పెరుగుదల కనిపించాలి. అందులోనూ ఆరోగ్య బీమా లాంటి ముఖ్య విషయాల్లో ప్రస్తుత ఖర్చులతో పోల్చుకోకూడదు. జీవన ప్రమాణాలు పెరుగుతూ ఆయుర్దాయాలు అధికం అవుతున్నందున 25-30 ఏళ్ల తర్వాతి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య వ్యయాలు ఏటా 15-20% మేర పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆ లెక్కల ప్రకారమే మన ఆరోగ్య బీమా విలువను సవరించుకోవాలి. టర్మ్ పాలసీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అరకొర బీమా రక్షణ చిల్లుల గొడుగు లాంటిది. ఉన్నా లేనట్టే. ఆస్తులు రెండు రకాలు. ఒకటి విలువ పెరిగేవి, రెండు విలువ పెరుగుతూనే తక్షణ రాబడిని అందించేవి. ఓమోస్తరు నగరంలో 200 గజాల స్థలం తీసుకున్నా దీర్ఘకాలంలో ఆ విలువ తప్పక పెరుగుతుంది. అదే ఇల్లు అయితే అటు ఆస్తి విలువ పెరుగుతుంది, ఇటు అద్దె కూడా వస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచించి ఏ దుకాణమో కొనగలిగితే ప్రతినెలా ఫస్టున మరింత పెద్ద మొత్తం చేతికి అందుతుంది. పొలమైనా ఫర్వాలేదు, పంటల సీజన్లో కౌలు రూపంలో కొంత డబ్బు జమ అవుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా నెలనెలా స్థిరమైన సంపాదన అందుకోవాలని అనుకునేవారు రెండో మార్గంలో నడవడమే ఉత్తమం. మొదటి దారిని ఎంచుకున్నవారు పాసివ్ ఇన్కమ్ అవసరమైన సమయానికి స్థిరాస్తుల్ని కరిగించి స్థిరమైన నెలవారీ సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికతోనే పాసివ్ ఇన్కమ్కు అవసరమైన వనరుల్ని సృష్టించుకోగలం. తమకంటూ కొన్ని లక్ష్యాలు, కలలు ఉన్నవారు తొలి జీతం అందుకున్న రోజే ఆ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది. 10 ఏళ్లు 15 ఏళ్లు 25 ఏళ్లు కాల వ్యవధి పెరిగే కొద్దీ నికర సంపద పెరుగుతుంది. మరింత స్థిరమైన రాబడి లభిస్తుంది. నెలనెలా ఎంత మొత్తం అందుకోవాలనే విషయంలో ముందే ఓ అంచనాకు రావాలి. అందుకు తగినట్టుగానే పొదుపు మదుపు కేటాయింపులు జరపాలి. అయినా
ఎప్పటి వరకో ఎదురు చూడటం ఎందుకు? తక్షణమే రెండో సంపాదనను సృష్టించుకోలేమా అనుకునే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారు తమకంటూ ఓ సొంతిల్లు ఉంటే అందులో ఒకట్రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చుకోవచ్చు. చాలామంది ఇల్లాలు ముచ్చటపడిందనో పిల్లలు పోరుతున్నారనో అవసరం ఉన్నా లేకపోయినా కారు కొనేస్తుంటారు. కొత్త మోజు తీరిపోయాక ఆ బండి పార్కింగ్కే పరిమితమైపోతుంది. ఆ వాహనాన్ని అద్దెకిస్తే నెలనెలా ఆదాయం వస్తుంది. 6 ప్యాక్ ట్రెండ్ మే ఎండలా మండిపోతున్న రోజుల్లో ఏమి మీద కొనుక్కున్న ట్రెడ్మిల్, స్మార్ట్ బైక్ లాంటి జిమ్ ఎక్విప్మెంట్ బాల్కనీలో ఓ మూలన పడుంటాయి. వాటిని ఆన్లైన్ వేదికలపైన అద్దెకిచ్చుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలో వృధాగా ఉన్న మిగులు సొమ్మును ఆకర్షణీయమైన వడ్డీని అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు మళ్లించుకోవచ్చు. ఇవన్నీ చిన్నపాటి సర్దుబాట్లతో తక్షణమే రెండో ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలు. ఈ ప్రణాళికను కనుక ఖచ్చితంగా అమలు చేస్తే ఇంటి అద్దె, కారు అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ, ఇలా వివిధ రూపాల్లో పాసివ్ ఇన్కమ్ మన పర్సులో పడిపోతుంది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకోడానికి నిపుణుల సాయంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నిస్తే పరోక్ష ఆదాయం మరో 2 రూపాల్లోనూ వస్తుంది. డబ్బును ఇన్వెస్ట్ చేయడం ఒక దారి, కాలాన్ని నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టడం ఇంకో దారి. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా అంగడి సరుకే, వస్తువు, సేవ, నైపుణ్యం అన్నీ అమ్ముకోవచ్చు. కాకపోతే మనకు మనం ప్రచారం చేసుకోవాలి. మనలోని కళకు బ్రాండ్ విలువ సృష్టించాలి. ఆకట్టుకునేలా రాయగలిగితే అక్షరాలు అదనపు ఆదాయ మార్గాలు అవుతాయి. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ పైన పట్టు ఉన్నవారికి ప్రచురణ సంస్థలు అనువాదకులుగా అవకాశం ఇస్తున్నాయి. మంచి పారితోషికాన్ని అందిస్తున్నాయి. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ట్యూటర్ అవతారం ఎత్తొచ్చు. నృత్యం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా ఈ అభిరుచినైనా ఆదాయంగా తీర్చిదిద్దుకోవచ్చు. రియల్ ఎస్టేట్, బీమా రంగాల్లో మార్కెటింగ్ మాంత్రికుడు అయిపోవచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఛానెల్ ఓనర్, యోగా గురు, ఫిట్నెస్ ట్రైనర్ అవతారము ఎత్తిచ్చు. ఇవన్నీ పాసివ్ ఇన్కమ్ పరిధిలోకే వస్తాయి. అభిరుచితో ముడిపడిన ఆదాయానికి పరిమితి ఉండదు, రిటైర్మెంటు ఉండదు. ఆ పనిలో మనకు అలసట తెలియదు. కాకపోతే మన నైపుణ్యానికి నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీని, కొత్తతరం అభిరుచిని అందిపుచ్చుకోవాలి. మనసుకు ముసలితనం రాకుండా జాగ్రత్తపడాలి. ఈ ఆదాయం తక్షణ అవసరాలకు పాసివ్ ఇన్కమ్ పనికొస్తుంది. రేపటి పాసివ్ ఇన్కమ్కు పెట్టుబడిగానూ ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ సహజీవనం. ట్రంప్ తుమ్మితే పడిపోవచ్చు, నిర్మలమ్మ నవ్వితే మళ్లీ లేచి కూర్చోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా దలాల్ స్ట్రీట్ను పాసివ్ ఇన్కమ్ మార్గంగా ఎంచుకునేవారికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొంత సురక్షితమైన మార్గం. క్రమానుగత పెట్టుబడి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఫార్ములా ప్రకారం 15ఏళ్లపాటు నెలకు 15,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 15% రాబడితో 16వ ఏడాది ఆ విలువ దాదాపు ₹1,00,00,000 చేరుతుందని అంచనా. ఆ సొమ్మును ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైన పాసివ్ పద్ధతి. ఉదాహరణకు ఒక్కొక్కటి ₹100 చొప్పున ₹1,00,00,000తో 1,00,000 యూనిట్లు కొనుగోలు చేశామని అనుకుందాం. నెలనెలా ₹50,000 విలువైన యూనిట్లను సిస్టమేటిక్ వితయల్ ప్లాన్ స్విప్ కింద నగదు రూపంలో ఉపసంహరించుకుంటే 30 ఏళ్లపాటు నిశ్చింతగా స్థిరమైన రాబడిని అందుకున్నాక కూడా సుమారు 1.5 కోట్ల కార్పస్ అందుబాటులో ఉంటుందని నిపుణుల అంచనా. మ్యూచువల్ ఫండ్ నెట్ అసెట్ వాల్యూలో పెరుగుదలతో ఇదంతా సాధ్యం అవుతుంది. స్థిరమైన రాబడి కోసం ఏటా డివిడెండ్లను అందించే పెద్ద కంపెనీల షేర్లను ఎంచుకోవచ్చు. నగదు ప్రవాహం అధికంగా ఉన్న లాభదాయక సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వాటాదారులకు లాభాలను పంచుతాయి. కోల్ ఇండియా, ఐటీసీ, ఓఎన్జీసీ మొదలైనవి ఆ జాబితాలోకి వస్తాయి. ఆ మొత్తం చిన్నదే అయినా ఆదాయం స్థిరమైంది. మరోవైపున మార్కెటు అనుగుణంగా షేర్ల విలువ పైపైకి పాకుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో సంపద తరగదు, ఆదాయం ఆగదు. బంగారాన్ని దేవుడి కరెన్సీగా అభివర్ణిస్తారు రిచ్ డాడ్ పూర్ రచయిత రాబర్ట్ కియోసాకి. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కొద్దిపాటి ఒడుదొడుకులు ఉంటాయే తప్పించి బంగారం ధర మరీ పతనమైపోయిన దాఖలాల్లేవు. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డోకా లేదు అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఈ మధ్యే ప్రకటించారు కూడా. 20 ఏళ్ల క్రితం బంగారంపైన ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు తక్కువలో తక్కువ 12.5 లక్షలు అందుకునేవాళ్లం. భవిష్యత్తులోనూ ఇదే హవా కొనసాగుతుందని అంచనా.
స్థిరమైన ఆదాయం కావాలనుకునే సమయానికి ఆ పెట్టుబడిని కరిగించి ఈ ఫిక్స్డ్ డిపాజిట్గానో మార్చుకోవచ్చు. నేరుగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి వేదికలు పాసివ్ ఇన్కంకు సరికొత్త వేదికలు అవుతున్నాయి. కాకపోతే, ఈ పెట్టుబడి విధానం మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. 6-7% మించి రాబడిని ఇవ్వకపోవచ్చు కానీ యాన్యుటీ ప్లాన్ను తీసిపారేయలేం. పాసివ్ ఇన్కంలో రోజువారీ శ్రమ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఎప్పటికప్పుడు మార్కెట్ కదలికల్ని గమనించుకుంటూ ఉండాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. తేడా వస్తే, సంపద కరిగిపోతుంది. నెలవారీ సంపాదన బక్కచిక్కిపోతుంది. కాకపోతే ఒక షరతు మీ పాసివ్ ఇన్కమ్ మీద అయినా దాంతో ముడిపడిన పెట్టుబడుల మీద అయినా మీకు, మీ జీవిత భాగస్వామికి మాత్రమే నియంత్రణ ఉండాలి. మరొక్క సూచన. పూర్తిగా పాసివ్ ఇన్కమ్ మీదే ఆధారపడేవారికి, ప్లాన్ బి తప్పనిసరి. ఏ కారణం వల్ల అయినా, 1-2 ఆదాయ మార్గాలు మూసుకుపోతే, తక్షణ సర్దుబాటు కోసం అదనపు నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదొక సుదీర్ఘ ఆర్థిక ప్రయాణం. మార్కెట్లో కుదుపులు ఉంటాయి. అయినా, తట్టుకోవాలి. ఓపిక ఆశావాదం పాసివ్ ఇన్కంకు ఆర్థికేతర పెట్టుబడులు. ఉద్యోగంలో ఉంటే కలల్ని నిజం చేసుకోలేం. ఉద్యోగం వదిలేస్తే వాస్తవ ప్రపంచంలో బతకలేం. కాబట్టి మధ్యమార్గమే ఉత్తమం. ఉద్యోగం చేస్తూనే కలల్ని నిజం చేసుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. మేనేజ్మెంట్ పట్టా అందుకోడానికి లక్షణమైన కొలువును వదులుకోవాల్సిన పన్లేదు. ఆన్లైన్లో కోర్సు పూర్తి చేయొచ్చు. వర్క్ హోమ్ ఆప్షన్ను ఉపయోగించుకుని అభిరుచులకు కొంత సమయం కేటాయించుకోవచ్చు. ఇక స్టార్టప్ కల అంటారా? కొన్ని సంస్థలు ఇంట్రాప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్నాయి. మనం పనిచేస్తున్న కంపెనీ భాగస్వామ్యంలోనే కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? అంతిమంగా ఒకటే సూచన: ప్లే సేఫ్.